అందరికీ నమస్కారం. అన్నొచ్చిండో ఈ ఫంక్షన్కి నేను ఫోన్ చేసి నేను వస్తా అని చెప్పొచ్చా. పిల్లోని పేరంటానికి ఎందుకు పోయిర్రా బాయ్ మీరు? మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. ఏందే మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. అట్లా కూడా పోతారా? అట్లనే అనుకుంటాం. అస్తమించిన రవిని చూసాము, ఎప్పటికీ అస్తమించిన రవితేజ గురించి మాట్లాడదామని వచ్చాను. అన్నా నువ్వు మావోనివే, అన్నా నువ్వు మావోనివే. రవితేజ గురించి మాకు మాట్లాడాలండి. రవితేజ ఈజ్ హానెస్టీ, రవితేజ ఈజ్ సిన్సియారిటీ, రవితేజ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, రవితేజ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఆన్సరబిలిటీ. సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఎవ్రీథింగ్ ఫర్ ఆన్సరబిలిటీ. ఆ మాట ఏంటి మూర్తి? ఆన్సరబిలిటీ. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చింది? రవితేజ ఫ్యాన్స్ గా చెప్పుకోవాలంటే జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా, జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా. ఆయన చేసిన 70 సినిమాల్లో 12 మంది కొత్త దర్శకులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ. కష్టం తెలిసిన వాడు రవితేజ. ఇందులో ఒక డైలాగ్ ఉంది, నాకు వెనక ముందు ఎవరూ లేకుండా పైకి ఎలాగ రావాలో అని తెలిసిన వాడిని రా అన్నాడు. 10 ఏళ్ల పాటు సచ్చినా బతికినా, ఆఖరికి ప్రొడక్షన్ అయినా సరే, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా సరే, ఏదైనా సరే నేను చచ్చిపోవటం ఇక్కడే అని డిసైడ్ అయ్యి సాధించి గోలు కొట్టి రవితేజ ఇన్స్పిరేషన్, రవితేజ ఇంటిగ్రిటీ, రవితేజ రాయల్టీ, రవితేజ రియాలిటీ, రవితేజ రాజసం, రవితేజ అరాచకం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకు రవితేజ చెప్తున్నానంటే, ఈ సినిమాతో రవితేజ అయిపోతాడు, ఈ సినిమాతో రవితేజ అయిపోతాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నా పని అయిపోయింది అనుకున్నారా? ముందు ఎప్పుడు కళ్ళు తెరుచుకొని ఉండండి, ఎందుకంటే మళ్ళీ కొట్టి చూడాలి కాబట్టి. వెనకది మాత్రం మూసేసుకోండి. నల్లమ్మల్ల అడవిలో నల్లతా వదిలితే ఎలాగా పాకులాడుతుందో, రవితేజ కామెడీ కథ ఇస్తే, ఎంటర్టైన్మెంట్ ఇస్తే, ఎద్దుకి ఎర్ర జెండా ఊపితే ఊరుకుంటుందా? పుష్పరాజ్ ఆయన ఆస్తి పేరు వెనకని చూస్తే 7 కొండలు వాడిని చూసినట్టుంటది. Hey, I've seen this one. This is a classic. 7 కొండల వాడికి అన్నమయ్య, శివయ్యకి భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్ పండ్ల గణేష్ 20 ఏళ్ల ముందు చూస్తే రవితేజ ఇట్లా ఉండేవాడు. ఇప్పుడు చూస్తే నెగనెగలాడుతున్న నల్ల తాసులోగా ఉన్నాడు. నల్ల తాసులోగా ఉన్నాడు. నల్ల తాసులోగా ఉన్నాడు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? డమాకా. ఏ ఫ్రేమ్ లో చూసినా, ఏ షాట్ లో చూసినా, ఏ ఎక్స్ప్రెషన్ చూసినా మా ఎంత గర్వంగా అనిపించిందంటే, మా రవెన్నైనా ఈ కబడ్డీ ఆడేది. నీ దగ్గర టచ్ అప్ కుర్రాడుగా వచ్చిన సీను ఈ రోజు కూడా నీతోనే ట్రావెల్ చేస్తున్నాడంటే అది నీ నైజం, నీ రియాలిటీ, నీ రాయల్టీ, నీ గొప్పతనం, నీ మనసు, నీ మమత. రవితేజ అకౌంటబిలిటీ. తక్కువ తింటాడు, తక్కువ మాట్లాడతాడు, తక్కువ కడుపు నిండా యాక్ట్ చేస్తాడు, మాట్లాడతాడు, తక్కువ అలాగే ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారికి సార్ ఎరగదింగేశారు సార్ సినిమా. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. అంటే రవితేజ నల్ల త్రాసు నల్లమ్మల అడవుల ఓన్లీ ఈ కథ తప్ప రవితేజ ఎవరితో చేస్తే వన్డే ఆడేది సార్ ఈ సినిమా. ఈ కథని ఇంకొకరితో ఊహించుకొని ఉంటే, ఇంకొకరితో అటెంప్ట్ చేసి ఉంటే, సింగిల్ షో సింగిల్ ఆటే. రవన్న థ్యాంక్ యూ. చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య.